ఇట్టి అవకాశమే నీ పుత్రులకు లభించిన ఎడల వారిని మించిన రీతి ప్రజాపాలనము గావించి ప్రశంసా పురస్కారములు అందుకునే వారు కదా. ఇంకా నాకేం అవకాశం మామా? హస్తినాపుర ప్రజ నన్ను ఒక సామాన్యుల వలె ఎన్నుచున్నప్పుడు, మహారాజా జ్యేష్ఠపుత్రునిగా నాకు లభించవలసిన గౌరవ మర్యాదలు వారు చూపనప్పుడు నా మానసమెంతటి పరాభవంతో కృంగి కుమిలి ఆక్రందించుచున్నది నీకేమి తెలియను. జీవితాంతము పాండవేయుల కనుసన్నల్లో సంచరించుచు వారి దయాధర్మములపై ఆధారపడవలసిందేనన్న ఆలోచన కలిగినప్పుడు నేను అనుభవించు నరకయాతన నీకేమి తెలియదు. సరే సరే, ఇప్పుడు నేనేమి చేయ ముందు నాయన? పాండవులను తల్లితో సహా వారణావతపురమునకు పంపి అచ్చట కొంతకాలము నివసించమని ఆనతీయుడు. వారణావతపురమునక ఇతడు రాజ్యపాలన విడిచిపెట్టి లేకున్నా నాకెట్లు రాజ్యపాలన లభించును? ప్రజా సందోహముచే నేను జేజేలు అందుకొనవలే, కురుకుల సార్వభౌమునిగా జగద్విఖ్యాతి నొందవలే, ధర్మపుత్రునిపై ప్రజా హృదయములలో ఎట్టి అఖండ భక్తి తాత్పర్యములు ఆవిర్భవించినవు అట్టి గౌరవ పురస్కారాది ఘన కీర్తి నాకును లభించవలే. కొంతకాలమైనను రాజ్యపాలన దక్కిన గాని నీ పుత్రుని కాంక్ష తీరదు. దానికి పాండవులు పరదేశవాసులు కాక తప్పదు. ఏ కారణము మోపి పాండవులను వారణావతమునకు పంపగలను? కారణమెందులకు? పెద తండ్రిగా మీరు వారికి ఆనదిచ్చి వారణావతమునకు పంపుచున్నారు. అయినను ఇది నాకు దుస్సాధ్యముగానే తోచుతున్నది. దుస్సాధ్యము అసాధ్యము అను వ్యర్థ పదములకు స్వస్తి చెప్పి నా మనోభీష్టము నెరవేర్చి తీరవలే. లేనిచో అగ్ని ప్రవేశము గావించి ఆత్మాహుతి చేసుకునేదను. నాయనా సుయోధన, ఏమా మంగళ వాక్యములు? సుయోధన, సరే నాయనా, సరే, నీ కోరికను నెరవేర్చదు. సముచిత నిర్ణయము. మహారాజా, పాండవులు మాతా సమేతులే వేంచేసి ఉన్నారు. తమ ఆశీస్సులు అర్థించనున్నారు. పెదనాన్నగారు, తమ ఆనతి ప్రకారము వారణావతమును కొంతకాలము పాలించి తిరిగి వచ్చేదం. శుభం. అక్క, మేము వెళ్ళి వచ్చేదం. క్షేమముగా వెళ్ళి లాభముగా తిరిగి రండు. యుధిష్ఠరా, ఏ దేశమేగినను మన కురువంశ ప్రతిష్టను, సంప్రదాయ సంస్కారములను, గౌరవ మర్యాదలను ఇనుమటించగలరని విశ్వసించుచున్నాను. శుభమస్తు. ధర్మనందన, ఒక ముఖ్య విషయం. ఆ పురమును ప్రసిద్ధి చెందిన శివాలయం ఉన్నది. ఆ త్రినేత్రుని, గరళకంఠుని ప్రతి నిత్యము గుర్తుకు తెచ్చుకునుచూ మెలగండి. మీకు శుభమగుగాక. బెసకు బెసకు ఇంకనూ సర్దుబాటు చేయుతున్నారేమిరా? పాండవులు వచ్చి వేళైనది. పంచ పాండవులు మీరు 5గురు ఒక్కొక్కరు ఒక్కొక్క పంచపాండవుల దగ్గర ఉండి సేవలందించవలే. నీవు పాండవుల తల్లి కుంతీదేవిని సేవించవలే. వారి స్నానపానాదులకు ఏర్పాట్లు చేయడు. పండు పండు భోజన వస్తున్నాను. చేయరు భోజన బెసకు బెసకు చేతిలో ఆ కొరివేమి వస్తున్నాను. తమరు పిలిచారు, వచ్చాను. నిప్పు మంటతో మందిరంలోనికి రాకూడదురా. పోరా పోరా వెలుపలికి. బెసకు బెసకు చేయరు అంటారు, పోంటారు. ఏదో ఒకటి చేల్చండి. నిప్పు కట్టెలు కాగడాలు ఈ భవనమున నిషేధమురా. నిషేధమా? ఎందుకు నిషేధం పన నిషేధంబే. నిషేధము? ఎందుకు నిషేధం? ఎందుకు నిషేధంబు. ఎందుకు? ఇది లక్కతో కట్టిన ఇల్లు తగలబడిపోతుంది. చెప్పేసి బెసకు బెసకు నోరు దాల్చి పాడు. ఈ రహస్యంబు ఎవరు తోడు చెప్పకూడదురా. ఇలా రారా. ఒరే భోజన, మనము దుర్యోధనులు వారి ఉప్పు తిని బ్రతుకుతున్నవారు. జాగ్రత్తగా విను. పాండవులు మనకు శత్రువు. వారిని ఎంట పెట్టి మంట పెట్టమని దుర్యోధనులు వారి ఆజ్ఞ. మరి మనము వారితో భస్మము కామా? కాము. వారందరూ నిద్రించుతున్న సమయమున నిప్పు పెట్టి మనం తప్పించుకుందాం. దయచేయుడు 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 దయచేయుడు. ఇతడు భోజనం పాకశాస్త్ర ప్రవీణుడు. వీరందరూ మీకు సేవలందించు భృత్యులు. మరి తమరు? బెసకు బెసకు నేను పురోచనుండా, వాస్తుశాస్త్రమున ఉద్దళ్ళుండా. తమకై ప్రత్యేకంబుగా ఈ భవనము నిర్మించిన సౌధ నిర్మాణ నిష్ణాతుండ.
అద్భుతమైన నిర్మాణము, కనువిందైన శిల్పకళ, విచిత్రమైన వాతావరణం. అదే అన్ని విధములా తమకిచ్చట బహు సురక్షితం. ఆహా, ఉరుములు నిన్నటి వరకు పెళ్ళమని ఎండ కాచినది. ఈ రోజు మీ రాకతో వాతావరణం చల్లబడినది. చల్లబడమే మంచిదే, లేకపోతే వేడెక్కి భవనం అంతా గడపట్టిన తమరు నాకు తెలుసు, భీమసేనుడు. అవునురా, గద పట్టినా గరిట పట్టినా వారే పట్టవాలి. ఓహో, అటువంటి పాకశాస్త్ర నిపుణులకి నేను వంట చేసి పెట్టడమా? మరి తమరే వంట చేసి పెడితే మేము సుష్టిగా తింటాము కదా. తమరు అర్జునులు వారు. అవునురా, వారు అస్త్ర విద్యా ప్రవీణుడు. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము. ఆగ్నేయాస్త్రము ఇచ్చట నిషేధము. ఎందుకు? అది గాని మీరు ఇచ్చట ప్రయోగించిన బెసకు అదేమీ లేదు. మేము పిచ్చుకలము, మా పైన బ్రహ్మాస్త్రం బేలని వాడి అభిప్రాయం. ఓ సుఖరాజమా, ఏమి నా భాగ్యము, ఉరుము వచ్చినదని భయపడి నీ నామమును స్మరించుకుని నీకే ప్రత్యక్షమైతవి. ఇక నాకు భయమే లేదు. చిలుక, నీ పలుకు బహుముచ్చటగా ఉన్నది. ఇచ్చట నీతో మంచి కాలక్షేపమే. నాకు ఉరుము భయము కలిగించితివి కదా, తగిన ఉపకారం చేదునులే. పెద్దనాన్నగారు మనల్ని ఇచ్చటికి ఎందుకు పంపినట్లు? ఆ చొక్కుని ఏదో పన్నాగము వేసి ఉండవలే, దుర్యోధనుని చెవిలో ఊది ఉండవలే పెద్దనాన్నగారు మనల్ని ఇచ్చటకు పంపినారు. ఏమైనను వారి మాట శిరోధార్యము కదా. కానీ ఇచ్చటి వ్యవహారము చూడగా కుట్రతోనే పంపినారన్న అనుమానము హెచ్చగుచున్నది. ఆ పురోచనుని చేష్టలు, అతని బాలకము సందేహాస్పదముగా ఉన్నవి. అవును, నాకు నువ్వు విదురుల వారి వాక్కులు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఏమది? ఇచ్చట గల శంకరాలయములో నిత్యము శివుని స్తుతించమంటిది. ఆ త్రినేత్రుని గరళకంఠుని అనుక్షణము గుర్తుకు తెచ్చుకొనుచు మసలు కొనవలసినదిగా రెట్టించి చెప్పినారు. ఆ మాటలు నర్మగర్భముగా హెచ్చరించినట్లు తోచుచున్నది. త్రినేత్రుడు, గరుళకంఠుడు. త్రినేత్రుడనగా మూడవ కన్ను గలవాడు, ఆ కన్ను తెరచిన అగ్ని. గరళకంఠుడనగా విషము మింగినవాడు, అనగా అగ్ని వలన గాని విషము వలన గాని మన కాపద కలుగువచ్చునని విదురుల వారి హెచ్చరికలోని అర్థము. ఎంత దురాలోచన! ఆ కుటిల స్వభావాలను తక్షణమే చిత్రాలను చేయుదురు. శాంతించు నాయనా, తొందరపాటు అన్ని వేళలా పనికిరాదు. భోజన పదార్థములను ముందుగానే పరీక్షించి అది విషాహారమా కాదా అని నీవైతే తేల్చి చెప్పగలవు. ఇక అగ్ని విషయమే ఆలోచించవలే. చూసినారా అన్నగారు? ఈ గోడ చిత్రముగానున్నది. ఇది రాయి కాదు, సున్నము కాదు. శబ్దము కూడా వింతగానే ఉన్నది. అట్లయిన ఈ భవన నిర్మాణము ఒక్క క్షణం. పితృతుల్యులు గౌరవనీయులు కదా అని ధృతరాష్ట్రుల వారి మాట మన్నించినాము, ఇచ్చటకు వచ్చినాము. అది ఎంత ప్రమాద హేతువో చూచినారా అన్నగారు? చూచితిరా, వేడి తగులగానే ఈ గోడ కరుగుచున్నది. అతి త్వరగా అంటుకునే మిశ్ర పదార్థముతో లక్కను కలిపి ఈ భవనము నిర్మించినారు. ఇప్పుడు స్పష్టమైనది, మనల్ని దగ్ధము చేయటమే వారి సంకల్పము. మనమే వారిని దగ్ధము చేయదు. ఆవేశపడకు భీమసేన. విదురుల వారి హెచ్చరికను జ్ఞాపకం ఉంచుకొని మనము దేనికి తొందరపడరాదు. అవునన్నగారు, ఇకపై రాత్రులు మనము నిద్రపోరాదు. అతి జాగరూకులమై మెలగవలే.